ఏఐ ప్రాజెక్ట్స్ చూసి చూసి బాగా టైర్డ్ అయిపోయావు కదా, అందుకని నీకోసం ఒక క్రేజీ బ్యాక్ అండ్ ప్రాజెక్ట్ దట్ టు బెస్ట్ సూటెడ్ ఫర్ జావా స్ప్రింగ్ బూట్ ఒకటి చెప్తా. జాగ్రత్తగా విను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, సేవ్ చేసి పెట్టుకో. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే యాంటీ క్రాష్ ఐపీఎల్ టికెట్ ఫ్లాష్ సేల్ ఇంజిన్. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 3 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, డౌట్ వస్తే మళ్ళీ చూడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇద్దరు ఒకే సీట్ ని బుక్ చేయాలని చూసినప్పుడు ఫస్ట్ పర్సన్ దాన్ని క్లిక్ చేయగానే అది లాక్ అయిపోవాలి, ఇంకా సెకండ్ పర్సన్ కి దాన్ని క్లిక్ చేసే కేపబిలిటీ ఉండకూడదు. కానీ ఇక్కడ ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, లాకింగ్ అనేది డేటాబేస్ చేస్తే సిస్టమ్ చాలా స్లో అయిపోద్ది. చాలా మంది యూజర్స్ ఉంటారు, ప్రతి సీట్ లాకింగ్ కి ఒక అప్డేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇలా చేస్తే సాఫ్ట్వేర్ పక్కా క్రాష్ అయిపోద్ది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ లాకింగ్ యూజింగ్ రెడిస్. డేటాబేస్ దాకా రిక్వెస్ట్ వెళ్లకుండానే మెమరీలోనే లాక్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లోనే స్టేట్ డిసైడ్ అయిపోద్ది. ఇంకా డబుల్ బుకింగ్ అంటూ ఉండదు. సెకండ్ థింగ్, అసింక్రోనియస్ ప్రాసెసింగ్ యూజింగ్ కాఫ్కా. లెట్స్ సే 10,000 మెంబర్స్ కి డిఫరెంట్ సీట్స్ బుక్ అయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఒకేసారి బుక్ టికెట్ మీద క్లిక్ చేస్తే ఆ బ్యాక్ అండ్ కాల్స్ 10,000 ఒకేసారి డేటాబేస్ ని హిట్ చేస్తుంది కదా, ఇలా కూడా సిస్టమ్ క్రాష్ అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అపాచీ కాఫ్కా. యూజర్ బుక్ టికెట్ క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ గా డీబీకి పంపించకుండా కాఫ్కా మెసేజ్ డ్రాప్ చేస్తుంది క్యూలో. ఈ లోపు యూజర్ కి స్క్రీన్ మీద ప్రాసెసింగ్ అనే టెక్స్ట్ డిస్ప్లే చేస్తాం. కానీ బ్యాక్గ్రౌండ్ లో థ్రెడ్స్ కాఫ్కా నుంచి మెసేజ్ తీసుకొని డీబీకి పంపిస్తాయి. సర్వర్ మీద కొంచెం లోడ్ కూడా పడదు, యాప్ క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. థర్డ్ థింగ్, పేమెంట్ ఫెయిల్డ్ ఆటోమేటిక్ రోల్ బ్యాక్. ఒక యూజర్ టికెట్ ని హోల్డ్ లోకి తీసుకున్నాక ఇన్ కేస్ పేమెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఆ సీట్ అనేది అన్బ్లాక్ అవ్వాలి. ఈ ఫంక్షనాలిటీ అచీవ్ చేయడానికి మనం డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ సాగా ప్యాటర్న్ ఆర్ టీటీఎల్ ఎవిక్షన్ మెకానిజం యూజ్ చేస్తూ ఉంటాం. యూజర్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మళ్ళీ సీట్ అన్బ్లాక్ అయిపోవాలి. ఆల్ గుడ్ కదా. మరి టెక్ స్టాక్ ఏంటి? ఆబ్వియస్లీ జావా, స్ప్రింగ్ బూట్, రెడిస్, కాఫ్కా అండ్ డేటాబేస్ కి మేబీ పోస్ట్గ్రెస్. ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాక్ అండ్ ప్రాజెక్ట్. నీకు ఆర్కిటెక్చర్ నచ్చితే వీడియో లైక్ చేయి. జావా బేస్డ్ బ్యాక్ అండ్ ప్రాజెక్ట్ కోసం సర్చ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకో. సరే మరి అయితే బాయ్.